కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్ట్ 2025 అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మసులా ఫెస్టివల్ను ప్రారంభించారు. బీచ్ ఫెస్ట్ పర్యాటకులు, జిల్లావాసులకు వినోదం, ఆహ్లాదం, అన్ని రాష్ట్రాల రుచులను అందిస్తోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా స్వతంత్ర రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచిన మచిలీపట్నం చరిత్రను గుర్తు చేసేలా మంగినపూడిలో 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 5 నుంచి 8 వరకు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో సీ కయాకింగ్, అలాగే కనోయింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. 80 అడుగుల అమరావతి ఐకానిక్ టవర్, 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం శాశ్వత నిర్మాణాలుగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మసులా ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బెల్ కంపెనీ యాంటీ డ్రోన్ సిస్టమ్ వాహనం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ మన దేశ సరిహద్దుల్లో మోహరింపజేశారు. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ మన దేశ సైనికుల అమ్ముల పొదిలో కీలక అస్త్రమై తన ప్రతాపాన్ని చూపాయి. పాకిస్తాన్ మన దేశ సరిహద్దులోని సైనిక స్థావరాలు, గ్రామాలు, జనావాసాలపై డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న సమయంలో మచిలీపట్నం బెల్ రూపొందించినటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ వాటిని సమర్థవంతంగా నేలకొల్చడంతో మన సైనికులు పైచేయి సాధించడంలో తోడ్పాటును అందించాయి. మచిలీపట్నం బెల్ తయారు చేసినటువంటి యాంటీ డ్రోన్ సిస్టంలో ఉపయోగించిన పరికరాలు బెంగళూరు, హైదరాబాద్, పూణేలలోని బెల్ యూనిట్ల నుండి తీసుకువచ్చి తుది రూపు ఇచ్చారు. వాటి పనితీరును పలు దశల్లో పరీక్షించి 100కి 100% సమర్థత చూపే విధంగా సిద్ధం చేశారు. తుది పరీక్షల అనంతరం 23 యాంటీ డ్రోన్ సిస్టంలను మచిలీపట్నం బెల్ కంపెనీ సైనిక దళానికి అందజేసింది. ఈ విధంగా మచిలీపట్నం ఖ్యాతి దేశమంతా మారుమ్రోగిపోవడాన్ని బీచ్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకులు గొప్పగా ఫీల్ అవుతున్నారు.